వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియ స్టార్ట్ అయింది. ఇంటింటికి తిరుగుతూ ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇస్తున్నారు బిఎల్ఓస్. జూలై 1వ తేదీ వరకు ప్రతి ఇంటికి తిరిగి ఓటర్లు ఫామ్స్ ఇస్తారు. ఆ తర్వాత జూలై 24 వరకు ఓటర్ల నుంచి ఫామ్స్ ని కలెక్ట్ చేసుకోనున్నారు. ఫిల్ చేసిన ఫామ్స్ ని తర్వాత తాము వచ్చినప్పుడు రిటర్న్ ఇవ్వాలని చెబుతున్నారు. ఎన్యూమరేషన్ ఫామ్ పై తన ఫోన్ నెంబర్ ఉంటుందని, ఏదైనా డౌట్ ఉంటే తమకు కాల్ చేయాలని ఎన్యూమరేటర్లు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఓటర్ వివరాలతో పాటు 2002 ఎస్ఐఆర్లో ఉన్న వివరాలు ఎంటర్ చేయాలని సూచిస్తున్నారు. ఎన్యూమరేషన్ ఫామ్తో పాటు లేటెస్ట్ ఫోటో అతికించివ్వాలని చెబుతున్నారు. హైదరాబాద్ జిల్లాలో మొత్తం 4062 బిఎల్ఓలు పనిచేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రేమ్ మనకు అందిస్తారు. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎస్ఐఆర్కి సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభమైంది. ఇందులో భాగంగానే హైదరాబాద్లో కూడా ఈరోజు అన్ని ఏరియాల్లో కూడా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా బిఎల్ఓలకు వాళ్ళకి ఎన్యూమరేషన్ ఫామ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మనం హిమాయత్ నగర్లో ఉన్నాం. హిమాయత్ నగర్లో ఎన్యూమరేటర్ ఫామ్స్ పంచుతున్నారు. అతనితో కూడా మాట్లాడి ఒక ప్రక్రియ ఎలా కొనసాగుతుందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా అంటే మీరు ఏ ఏరియాకి ఎన్యూమరేషన్ సంబంధించిన ఫామ్స్ కలెక్ట్ చేసుకున్నారు, మీ ఏరియాకి సంబంధించినటువంటి ఫామ్స్లో ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి, మీరు ఈరోజు చేసేటువంటి మొదటి రోజు ప్రక్రియ ఏంటి? మేము PS 7 పోలింగ్ స్టేషన్ 7 మాకు 1129 ఓటర్స్ ఉన్నారు. నేను విఠల్వాడి నాది వార్డు నాది. ఆ విఠల్వాడిలో ఈ యొక్క ఇంటింటికి వెళ్ళేసి నేను ఫామ్స్ ఫస్ట్ వరకు డిస్ట్రిబ్యూషన్ చేయాలి. ఫామ్స్ ఇచ్చేటప్పుడు కూడా మేము స్కాన్ చేసుకొని ఫస్ట్ తర్వాత మేము మళ్ళీ రిటర్న్ తీసుకునేటప్పుడు కూడా స్కాన్ చేసుకుంటాం. నాకు 1129 హౌసెస్ నేను అటెండ్ కావాలి. ప్రతి ఓటర్ను కూడా నేను టచ్ చేయాల్సింది వస్తుంది. అయితే ముఖ్యంగా చెప్పండి, అంటే ఈ యొక్క ఎన్యూమరేషన్ ఫామ్లో ఎలాంటి డీటెయిల్స్ ఫిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, దీనికి సంబంధించి ఎవరైనా పబ్లిక్కి డౌట్ ఉంటే వాళ్ళకు మీరు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా, ఎలాంటి పరిస్థితి నెలకొంటుంది? ఇక్కడ మాకు బిఎల్ఓ నేమ్ అని ఉంటుంది, నేము ప్లస్ ఫోన్ నెంబర్ ఉంటుంది. వాళ్ళు ఏదైనా డౌట్ ఉంటే మమ్మల్ని అడిగితే మాకు తెలిసిన కాడికి మేము చెప్పగలుగుతాం. ఇక్కడ ప్రతి ఫామ్ మీద బిఎల్ఓ ఫోన్ నెంబర్ ఉంది. ఫామ్కి సంబంధించి ముఖ్యంగా అంటే ఎలాంటి డీటెయిల్స్ ఎంటర్ చేయాలి, 2002కు సంబంధించినటువంటి ఎపిక్ నెంబర్ కూడా కావాలంటారు కదా, ఆ యొక్క ఎపిక్ నెంబర్ అంటే ఏదైతే ఆ ఓటర్కి సంబంధించినటువంటి ఎపిక్ నెంబర్ లేకపోయినా వాళ్ళ ఫ్యామిలీ ఫాదర్ కావచ్చు, మదర్ది కావచ్చు, గ్రాండ్ పేరెంట్స్ కూడా అడుగుతున్నారు కదా, ఆ గతంలో ఉన్నటువంటి 2002 ఎపిక్ నెంబర్ని ఇప్పుడు ఎలా సంపాదించాల్సి ఉంటుంది, దానికి సంబంధించి ఏమైనా వెబ్సైట్ ఉంది? దానికి ఒక ECI నెట్ అనే ఒకటి ఉంది వెబ్సైట్. ఆ వెబ్సైట్లో ఆ ఇంటి అడ్రస్ ఆ పేరు కొట్టేసేస్తే వచ్చేస్తుంది. వాళ్ళకి తెలియకపోతే మేము దాన్ని ఏదన్నా ఉంటే మ్యాక్సిమం ట్రై చేస్తాం. అంటే ఈ యొక్క ఏదైతే మీరు ఇస్తున్నటువంటి ఒక ఫామ్కి సంబంధించి మొదటి రోజు వీళ్ళకి ఫామ్ ఇచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ ఎప్పుడు మీరు కలెక్ట్ చేసుకుంటున్నారు, దాని తర్వాత అటు చాలా ప్రాంతాల్లో కూడా అంటే డే టైంలో ఉద్యోగాలకు వెళ్ళేటువంటి వాళ్ళు ఉంటారు, డోర్ లాక్ ఉంటుంది, వాళ్ళ పరిస్థితి ఏంటి? డోర్ లాక్ ఉంటే మేము 3 టైమ్స్ ప్రతి ఇంటిని మేము సందర్శించాల్సింది ఉంటుంది. 3 టైమ్స్ లేకపోతే పక్కన వాళ్ళని అడిగేసి నా ఫోన్ నెంబర్ ఉంటుంది, మా ఫోన్ చేస్తే వాళ్ళు ఏ టైంలో చెప్తే ఆ టైంలో మేము మ్యాక్సిమం 100% కవర్ చేయడానికే ట్రై చేస్తాం. ఈ యొక్క ఎన్యూమరేషన్ ఫామ్లో 3 కాలమ్స్ ఉన్నాయని చెప్పి కూడా అటు అధికారులు చెప్తున్నారు. ఏ కాలంలో ఎలాంటి డీటెయిల్స్ నింపాల్సి ఉంటుంది? ఆధార్ నంబరు, మొబైల్ నంబరు, ఫాదర్ నేము, మదర్ నేము ఇవి ఫిల్ చేయాలి. ముఖ్యంగా మనం ప్రస్తుతం చూస్తున్నాం ఈ యొక్క ఎన్యూమరేషన్ సంబంధించినటువంటి ఫామ్ని కూడా గమనించినట్లయితే ఇందులో ముఖ్యంగా అంటే ఏదైతే ఆ ఓటర్ లిస్ట్లో ఉన్నటువంటి ఓటర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఉంటుంది, అతని ఓటర్కి సంబంధించినటువంటి సీరియల్ నెంబరు, అతనికి సంబంధించినటువంటి ఎపిక్ నెంబర్తో పాటు అతని అడ్రస్ అలాగే ఫోటో కూడా కనిపిస్తుంది. దీంతో పాటుగా కూడా ఈ యొక్క ఎన్యూమరేషన్ ఫామ్ పైన కూడా ఒక స్కానర్ ఉంటుంది, QR కోడ్ ఉంటుంది. ఈ యొక్క QR కోడ్ని కూడా స్కాన్ చేసిన తర్వాతనే ఎన్యూమరేటర్కి కూడా ఈ యొక్క ఫామ్ని కూడా అందిస్తారు. ఇందులో భాగంగానే ఒక్కొక్క పర్సన్కి 2 అంటే ఒకటి అక్నాలజ్మెంట్ పర్పస్లో, ఒకటి తిరిగి మళ్ళీ బిఎల్ఓకు ఇచ్చే విధంగా కూడా ఈ యొక్క ఫామ్ని కూడా ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగానే ముఖ్యంగా మొదటగా చూసుకున్నట్లయితే ఒక ఎన్యూమరేషన్ ఫామ్ని ఇప్పటి నుంచి ఒక వారం రోజుల పాటుగా కూడా ఇంటింటికి తిరిగి ఆ యొక్క అభ్యర్థికి ఈ యొక్క ఎన్యూమరేషన్ ఫామ్ని కూడా బిఎల్ఓలు అందజేస్తారు. ఆ యొక్క ఎన్యూమరేషన్ ఫామ్లో వారికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఏదైతే ఆధార్ కార్డ్ డీటెయిల్స్, అలాగే పేరెంట్స్ సంబంధించినటువంటి డీటెయిల్స్, సెల్ఫ్ డీటెయిల్స్ని కూడా ఎంటర్ చేయడంతో పాటుగా కూడా అందులో గతంలో 2002లో జరిగినటువంటి యొక్క ప్రక్రియలో భాగంగా అప్పుడు వారికి సంబంధించినటువంటి ఎలక్షన్ ID కార్డు ఉంటే దానికి సంబంధించినటువంటి ఎపిక్ నెంబర్, లేదా వాళ్ళ పేరెంట్స్కి అంటే అప్పట్లో
ఓటు హక్కు కలిగి లేకపోతే వారి పేరెంట్స్కి కావచ్చు, మదర్, ఫాదర్ లేదా గ్రాండ్ పేరెంట్స్ సంబంధించినటువంటి వ్యక్తులకు ఎవరికైనా కూడా 2002లో జరిగినటువంటి ప్రక్రియలో ఓటర్ హక్కు ఉండుంటే దానికి సంబంధించిన ఎపిక్ నెంబర్ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ యొక్క ఎపిక్ నెంబర్కి సంబంధించిన డీటెయిల్స్ అంటే వాళ్ళ పేరెంట్స్కి కానీ అలాగే గ్రాండ్ పేరెంట్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కనుక తెలియకపోతే అది ఆ యొక్క కాలంని పెండింగ్లో పెడితే వారికి నెల రోజుల తర్వాత తిరిగి వారికి అవకాశం ఉంటుంది. దానికి సంబంధించినటువంటి నోటీస్ని కూడా అధికారులు జారీ చేస్తారు. ఆ యొక్క నోటీస్ అందుకున్నటువంటి వ్యక్తులు కూడా దానికి సంబంధించినటువంటి వివరాలను కూడా ఫిల్ చేసి ఇస్తే దానికి సంబంధించి అధికారులు వాటిపై చర్యలు తీసుకున్నటువంటి అవకాశం కూడా ఉండబోతుంది. ఎన్యూమరేషన్ సంబంధించినటువంటి పూర్తి ఫామ్స్ కూడా అభ్యర్థులకు అందజేసే దిశగా కూడా BLOలు